ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ డబ్బు తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయి నీ కుటుంబంతో హాయిగా ఉండు. ధర్మప్రభువులు బాబు మీరు మీ కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. వస్తాను బాబు. అలాగే వెళ్ళిరా. మయూక, నాకు తెలిసి సూరమ్మ శివదేవయ్యకి పున్నమే వాడి కూతురున నిజం చెప్పేసి ఉంటుంది. అవునన్నా, ఖచ్చితంగా చెప్పే ఉంటుంది. అయితే ఇంకాసేపట్లో తండ్రి కూతుళ్ళిద్దరూ కలవబోతున్నారన్నమాట. వాళ్ళని కలవకుండా ఎలా ఆపాలి? నేను ఆపుతాను నాన్న. నువ్వా? ఎలా ఆపుతావు మయూక? ఇలా. శివదేవయ్య, భానుమతి మనవరాలే పున్నమి అనే నిజం చెప్పబోతావా? ఎలా చెప్తావో నేను చూస్తాను. నీ తండ్రి ఎవరో కాదమ్మా. నీ తండ్రి కష్టపడి అంత దూరం వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. అవును వకీల్ సాబ్, ఆ అగ్నిదేవ్ వచ్చి ఉండకపోతే ఆ సూరమ్మ నన్ను కన్న వాళ్ళెవరో చెప్పుండేది. ఈ పాటికి నా వాళ్ళందరినీ నేను కలుసుకుని ఉండేదాన్ని. అంతా అగ్నిదేవి చేశాడు. మొత్తం వాడే చెడగొట్టాడు. బాధపడకు పున్నమి, ఈరోజు కాకపోతే రేపైనా సూరమ్మని కలుద్దాం. నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుందాం. రే పృథ్వీ, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లారు? పైగా ఎన్ని ఫోన్లు చేసినా తీరేంటి? నానమ్మ, ఇప్పటిదాకా పున్నమిని మన అందరం అనాథ అనుకున్నాం కదా. తన కన్నవాళ్ళు ఎవరు, తన కులం ఏంటో గోత్రం ఏంటో మనకి తెలీదని తనని అనరాని మాటలన్నారు. తనని కన్నవారు ఇంకా ఉన్నారని, పున్నమి కోసం తిరుగుతున్నారని ఈరోజే తెలిసింది నానమ్మ. ఆ? ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మగారు, ఇన్నాళ్ళు నన్ను కన్న వాళ్ళెవరో తెలియక నాలో నేనే కుమిలిపోయాను. ఎప్పటికైనా నన్ను కన్న వాళ్ళని కలవాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. అందుకే సూరమ్మ అనే ఆమె ద్వారా నన్ను కన్న వాళ్ళెవరో తెలుసుకునే అవకాశం ఇచ్చాడు. సూరమ్మ? ఆవిడెవరు? సూరమ్మ నిన్ను కన్న వాళ్ళెవరో చెప్పడం ఏమిటి? తెలుసు కాబట్టే ఆ రహస్యం చెప్తాను అని రమ్మని పిలిచింది. నిన్ను కన్నవాళ్ళెవరో సూరమ్మ చెప్పిందా? లేదు, తను చెప్పేలోపు అగ్నిదేవ్ వచ్చి మొత్తం నాశనం చేశాడు. ఆ సూరమ్మని పారిపోయేలా చేశాడు. లేదంటే ఈ పాటికి నన్ను కన్న వాళ్ళెవరో తెలుసుకుని ఉండేదాన్ని. ఏం చేస్తాం, కొన్ని రాతలంతే. అందరూ ఉన్నా అనాదిలో బ్రతకమని ఆ దేవుడు శపించినట్టున్నాడు. అందుకే నిన్ను కన్నవాళ్ళెవరో తెలుసుకుని అదృష్టం నోచుకోకుండా చేశారు. ఇంకా జీవితంలో నిన్ను కన్నవాళ్ళని నువ్వు కలవలేవు. తప్పు. నో. ఏయ్, అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య గారు. అత్తయ్య గారా?
ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు అత్తయ్యనేమిటి? ఆ వివరాలే చెప్పబోతున్నాను అత్తయ్య గారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఎవరి కోసం వచ్చానో మీకే తెలుస్తుంది. ఏంటయ్యా తెలిసేది? కావాలని నా అల్లుని చంపాలని చూసింది కాక సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? ముందు బయటికి పో. మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుంటే బాగుంటుంది వదిన గారు. వదిన గారా? అవును, మీ చెల్లెలు భర్తనైతే మీకు మరిదినేగా. అప్పుడు మీరు వదినగాకి ఇంకేమవుతారు? ఏం మాట్లాడుతున్నారు శివదేవ గారు? నువ్వు మా ప్రభావతి భర్తవా? అవునత్తయ్య గారు, ఆ విషయం నాకు ఇంతకుముందే తెలిసింది. మీ అమ్మాయి కమలి అని పేరు మార్చుకోవటం వల్ల ఈ సమస్య అంతా వచ్చింది. లేదంటే ఆ రోజు మీరు నా కూతురు ప్రభావతి నీకు తెలుసా అని అడిగినప్పుడే ఈ నిజాలన్నీ బయటపడి ఉండేవి. నిజానికి నేను మీ అల్లుడిని అత్తయ్య గారు, ప్రభావతి భర్తనే. అల్లుడు గారు, నా కూతురు ఎక్కడా? నన్ను క్షమించండి. ఈ పాపిష్టి ప్రపంచంలో బతకలేక పాపాత్ముల చేతిలో బలైపోయి ఎప్పుడో నన్ను వదిలి వెళ్ళిపోయింది. అమ్మా ప్రభావతి! 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 ఆ ప్రభావతి! అయ్యో అయ్యో అయ్యో, నా కూతురు అమ్మమ్మ గారు. ప్రభావతి! అయ్యో మీరు బాధపడకండి. నా ప్రభావతి! అత్తయ్య గారు, అమ్మగారు, ఈ విషయం నాకు ముందే తెలుసు. కానీ మీ కూతురు లేదన్న విషయం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరు. అందుకే నిజం చెప్పలేదు. అమ్మగారు, అయ్యో భగవంతుడా, నా కూతురు అల్లుడు వస్తారని, నా మనవరాల్ని చూస్తానని కోటి ఆశలతో ఉన్నానే. అలాంటి నా కూతుర్ని నాకు దూరం చేశావెందుకయ్యా? అయ్యో, నాకు అన్యాయం చేశావా? నానమ్మా, మీరేం బాధపడకండి. అత్తయ్యని మనం ఎలాగో తిరిగి తీసుకురాలేం. మావయ్య కలిసినందుకైనా సంతోషించండి. అంతకు మించి చేసేదేముంది? అల్లుడు గారు, నా మనవరాలెక్కడా? నా మనవరాలెక్కడా? అమ్మా, అయిపోయిందమ్మా, మొత్తం అయిపోయింది. ఆ శివదేవ్ గాడికి అన్నీ తెలిసిపోయాయి. అందుకే పున్నమి ఈ ఇంటి వారసురాలని నిజం చెప్పేస్తాడు. అవునే, అగ్నిదేవ్ కూడా నిజాలు తెలియకుండా ఆపలేకపోయినట్టున్నా. అంత మన కర్మ. మీ మనవరాలు ఎక్కడో లేదు, ఇదిగో ఇక్కడే ఉంది. పున్నమియా? పున్నమియా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.